శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహమైనప్పటికీ విశేషంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గురుగమనం అనేటువంటిది చాలా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము 9వ స్థానంలోకి సంచారం చేయడం లాభంగా ఉంటుంది. అంటే కర్కాటకంలోకి వచ్చినప్పుడు అది ఎప్పుడు వస్తుంది? మార్చి ఏప్రిల్ ప్రాంతంలో వస్తుంది. వాస్తవంగా మార్చి నెలలో మనకు మకర కుంభ రాశులలో అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 3-4 స్థానాల్లో 5 గ్రహాలు సంచారం చేయడం ఇవి జరిగినప్పుడు 2025 సంవత్సరంలో మనకు కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి, రోడ్డుపై బస్సుల ప్రమాదాలు కానివ్వండి, అలాగే ఇవి జరిగిన తర్వాతి కాలంలో మనకి ఇంకా ఎన్నో రకాలైనటువంటి వరదల్లో ఇబ్బందులు, అలాగే భూకంపాలు ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా జరగొచ్చు. కానీ ఈ రాశి వారికి వాటి వలన తక్కువ మోతాదులో ప్రమాదం అనేటువంటిది ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నవమంలో అంటే కర్కాటకంలోకి గనక ఈ యొక్క గురుగ్రహ సంచారం చేయడము, ఈ యొక్క కుజగ్రహం ఏదైతే ఉందో అది షష్టమంలో మేషంలోకి ప్రవేశించడము మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మంచి సత్ఫలితం ఇస్తుందనంటే మేషరాశికి అధిపతి కుజుడు, సొంతింట్లోకి కుజుడు వెళ్ళినప్పుడు అంత ఇచ్చే ఇబ్బందిని ఇవ్వకుండా ఆపేస్తాడు. ఇది ఒక రకంగా పాజిటివ్ ఇష్యూ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అన్నిటికంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే పంచమంలో శని చండాలంలో ఉండడము, లేదా ఆ యొక్క యోగించేటువంటి వాళ్ళకి యోగించకుండా, ఇప్పుడు సింహరాశి వారికి అష్టమ శని, కానీ గ్రహ సంచారాల్లో భాగంగా అక్కడికి వచ్చినటువంటి సూర్యుడు ఈ యొక్క స్వస్థతని తగ్గించేస్తాడు. అలాగే ఈ రాశి వారికి కూడా కుజుడు శనితో కలిసి పంచమంలో ఉన్నప్పుడు ఎటువంటి తీవ్రమైన ఇబ్బందులు కలిగించడు. ఏవో కొన్ని స్కిన్ ఇబ్బందులు అంటే ఎలర్జీ లాంటివి రావచ్చు, ఐసైడ్ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు. చతుర్థంలో రాహువు, ఇక్కడ చతుర్థంలో రాహువు ఇంట్లో ఉన్న తల్లికి కానీ తండ్రికి కానీ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన పెట్టడం లాంటివి మాత్రం రెగ్యులర్గా గతంలో మీరు చూసినవే. మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగో పులి అదిగో తోక, లేదా పులి మేక కథలు ఉంటాయి కదా, అలా నిజంగా